ఈ జీవ నది అలా ప్రవహిస్తూ ఉండిపోతుంది. ఇది నేను ఇప్పుడు చెప్తున్నంత వరకే ఆగిపోవటం కాదు. జీవనది ఎండిపోకూడదు కదమ్మా! అలా ప్రవహిస్తూ ఉండాలి. అందరి దాహం తీర్చాలి. అది శ్రీ విద్యోపాసకుల యొక్క లక్షణం అది. అందుకే ఈ నదులు ఎప్పుడూ ఎండిపోవు. జీవనదులు కూడా ఒక్కొక్కసారి ఏమిటి హ్మ్. ఉధృతం తగ్గి ఉంటుందేమో గానీ, శ్రీ విద్యోపాసకుల్లో వాళ్ళందరూ గూడా శ్రీ విద్య అభ్యసించిన వాళ్ళు సృష్టిగా, పుష్టిగా వాళ్ళు చేసిన వాళ్ళందరివి గూడా వాళ్ళందరూ జీవనదులతో సమానం. జీవనదుల కంటే ఎక్కువ వాళ్ళు. అర్థమైందా? దైవ నదులు వాళ్ళు. కంటికి కనిపించని దైవ నదులు. ఈ నదాలు వాళ్ళు. ఏమ్మా? వారు ఉన్నారు గాబట్టి స్థూలం ఉంది అని. సో, వారు సాక్షాత్ అదృశ్యంగా ఉన్న అమ్మవారి యొక్క స్వరూపాలు. కార్యకారణాలు మనకు కనిపిస్తాయా? కనిపించవు. అది. అలా అన్నమాట. అలా మనం ఏంటంటే నాన్న, ఈ సృష్టిని మనం గమనిస్తున్నప్పుడు ఏకాంతంలోనే సృష్టి తనని తాను ఆవిష్కరించుకుంటుంది. ఎవరైనా ఏకాంతంలోనే మనసులో మాట చెప్తారు. 10 మందిలో ఎవరు చెప్పరుగా? మామూలు వ్యవహారమైనా అంతే గదమ్మా! అందరి ముందు చెప్తాను రండి అని చెప్పం గదమ్మా! ఏదైనా రహస్యం ఉందనుకోండి పక్కకు పిలిచి మాట్లాడతాం. అవునా? రహస్యం. వ్యవహారం. ఏకాంతము కావాలి. నీ గురించి నువ్వు చెప్పుకోవాలి అంటే ఏకాంతం అనేది ఒకటుండాలి. అది లేనప్పుడు మనం చెప్పవలసింది సరిగ్గా చెప్పాలి. కన్వేయన్స్ అనేది ఏదైతే ఉంటుందో నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో సరిగ్గా చేయలేవు. అది గురువుల దగ్గర గాని, అమ్మవారి దగ్గర గాని ఏదైనా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకాంతాన్నే నువ్వు కోరుకొని చెప్పుకుంటావు. అందరి ముందు గట్టిగా చెప్పవుగా. ఇప్పుడు అర్థమైందా ఏకాంతం అంటే ఏంటో? ఆ మాటకొస్తే మన జీవితం మొత్తం గూడా ఎక్కువ కాలం ఏకాంతంలోనే గడిచిపోతుంది. మనమేదో పెద్ద 4 వ్యవహారాలు చేసి, అబ్బో! నేను చాలా బిజీ అండి అంటున్నావు. ఏమీ లేదు. బిజీ లేదు, ఏమి లేదు. నువ్వు ఎక్కువ ఉన్నది నీలో నీవుగానే ఎక్కువున్నావు. వ్యవహారాల్లో తక్కువున్నావు. అర్థమైందా? ఏకాంతంలోనే ఉంటుందమ్మా ఆత్మ. జీవాత్మ. ఆత్మ ఎప్పుడు లోపలే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు వ్యవహారం చేయదు. జీవుడే అనేకమనే దానికి భ్రమలో పడి చేతులు కదుపుతూ ఉంటాడు, వ్యవహారాలు చేస్తుంటాడు గానీ ఆత్మ చెయ్యదు. అంటే సూర్యుడియో ఆ! సరస్సులో ప్రతిబింబం ఎలా ఉంటుంది? ఇప్పుడు అద్దంలో మన ముఖం చూసుకున్నామంటే నువ్వు చెయ్యి కదిపితే అది చెయ్యి కదుపుతుంది. అదే ఆత్మ. అంత దగ్గరగా ఉంటుంది. ఏదో నీ శరీరంలో ఉన్నాడు గాబట్టి ఆత్మ కూడా కదులుతున్నట్టు అనిపిస్తుంది. భ్రమింపజేస్తుంది కానీ అదేమీ కదలట్లేదు. సూర్యుడు కదులుతున్నాడా? పైన ఆకాశంలో. ఇక్కడ ఈయన ప్రతిబింబం ఇక్కడ మనం కదిపామనుకోండి, ఆయన అక్కడ కదులుతున్నట్టుగా మనకిక్కడ భ్రమలో అనిపిస్తుంది గానీ ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. ఇదే సాక్షి. సాక్షి చైతన్యం అంటే ఇదే. ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నా భగవంతుడి దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు అంటారది. అర్థమైందా? జీవాత్మ, ఆత్మ అంటే ఏంటి? జీవాత్మ ఎలా అవుతుంది? నీ శరీరంలో నువ్వు పుట్టకముందు అది ఆత్మ. నీ బ్రహ్మకచ్చంలో ప్రవేశించినప్పుడు అది ఆ! అది ఇంకా ఆత్మగానే ఉంటుంది. లోపల ఎలా ఉంటుందో, దేవుడినే స్మరణ చేస్తూ ఉంటుందది. అది బయటికొచ్చినప్పుడు ఓ మాయ టక్‌ని పట్టుకుంటుంది. అప్పుడు జీవాత్మ అవుతుంది. అర్థమైందా? ఆ ఏడుపు ఏమిటి? అదే తన గోడు ఎలా చెప్పుకుంటున్నాడనేది ఏడుపు రూపంలో చెప్పుకుంటాడు. ఏమిటి అనేది నేను తర్వాత క్లాస్‌లో చెప్తాను. ఇవన్నీ కొన్ని రహస్యాలు. అమ్మా! మిగతా అవన్నీ ప్రజ్ఞా విలాసానికి సంబంధించినవి. కడుపులో ఉన్నప్పుడు వాడు ఎలా దైవాన్ని వాడు స్మరిస్తాడు. ఆ 9 మాసాలు ఇవన్నీ చాలా ఉన్నాయి విషయాలు మీకు తెలియని విషయాలు. అమ్మా! ఇవన్నీ తెలుసుకోవాలి. మనకి పనికొచ్చే విషయాలు తెలుసుకోవాలి. పనికిరాని విషయాలు ఎందుకమ్మా? అవునా? డోంట్ వేస్ట్ టైమ్. కాలం అమ్మవారిది. అమ్మవారు మనకిచ్చిన గొప్ప వరాలేంటంటే, ఒక మంచి జీవితం, ఒక కాలము, దేశము, చైతన్యము, ఒక గురువు, ఒక చింతన, బ్రహ్మ చింతన, ఒక మార్గము, తమసోమ జ్యోతిర్గమయ అనే మార్గము, ఎన్ని సంపదలు, మంచి మనసు, మంచి భావాలు, ఏమ్మా శ్రద్ధ ఇటువంటివన్నీ ఇచ్చి నీకు పంపించినప్పుడు ఇవన్నీ మనం వాడుకోవాలి కదా! ఇవన్నీ వస్తువులన్నీ వాడుకోవాలి కదా!
పుట్టినప్పుడు ఎలా తెచ్చామో మధ్యలో మాయలో ఇవన్నీ ఈ మోటే విప్పం ఎప్పుడు? అవునా? ఇవి వాడుకుంటుంటే నీకు తెలుస్తుంది. నీ జీవితం సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. నీకు అన్నీ ఇచ్చి కడ్డమాల అన్నీ ఇచ్చి పంపించింది. మళ్ళీ అమ్మవారికి ఎందుకు గోడు చెప్పుకోవటం? నీకు ఇచ్చి పంపించాను కదా! ఇప్పుడు మీ తల్లిదండ్రులు మనల్ని చదివించారు. నువ్వు సంపాదించుకో వెళ్లి ఉద్యోగం. చదివించాను గదా! నీకు ఏది కావాలో అది ఇచ్చేసాను గదా! నువ్వు తెలియగలవాడు తెలివితేటలు పెట్టుకొని ఏ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ రాసుకొని నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చుకొని నువ్వు ఒక ఉద్యోగం చేసుకొని రూ. 1,00,000 సంపాదిస్తున్నావంటే అది నీ తెలివితేట. సాధన. దేని వలన వచ్చింది అంటే తల్లిదండ్రులు నాకు ఇచ్చిన విద్య వలన వచ్చినది. ఇదే నీకు ఇచ్చే ఎప్పుడు ఆస్తి. నీ నీ విద్య నువ్వు 10 మందికి ఇచ్చినా నీ దగ్గర తరగదు. తరగని సంపదలే ఇస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం. తరిగిపోయే ఆస్తులు వెంటే తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారు ఇప్పుడు పిల్లలు. సంస్కారాలు ఇవ్వలేదు. జీవ సంస్కారాలు పర్వరిష్ అంటారు. అంటే పెంపకం. పర్వరిష్ అంటే పెంపకం. ఇటువంటి చక్కటి వాతావరణంలో మనం పెరిగినప్పుడు ఎలా ఉంటాం? ఎలా ఉండాలి? అవునా? అదనమాట. 10 మందికి పనికొచ్చేట్టుగా నువ్వు ఉండాలి. 10 మందికి పనికి రాకుండా మన జీవితం ఉండకూడదు. అందుకే ఏనుగు బతికినా 10,000 చచ్చినా 10,000. అది ఆ బతుకు బతకాలి. కుక్క చావు చావకూడదు కదమ్మా భూమి మీదకొచ్చి. అవునా? అది చచ్చిందంటే కంపు కొడుతుంటుంది. తీసి అవతల పడేయండంటారు. అవునా? ఇంకా వాసన అలా గాలిలో ఉంటుంది. ఏనుగు చూడండి. అది సింహం చూడండి. అది చస్తున్నా కూడా ఆకలితో చావాలన్నా చస్తుంది గానీ గడ్డి తినదు. అవి దాని యొక్క లక్షణాలు ప్రైడ్. దాని ఇది దాని లక్షణం. అట్లా అటువంటి లక్షణాలు మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి వస్తాయి. లేకపోతే జీసస్ క్రైస్ట్ ఇటువంటి మహానుభావులు వారి అవసాన దశల్లో ఎన్ని కష్టాలు పడ్డారు? ఆ బాధను ఎలా ఓర్చుకున్నారు? అవునా? మనకి చిన్న మేకు గుచ్చుకుంటేనే అపోలో హాస్పిటల్‌కి పరిగెత్తుతున్నాం. మరి ఆయన ఒళ్ళంతా మేకులతో కొట్టేశారంటే క్రైస్ట్‌కి మహానుభావుడు. అమ్మవారి స్వరూపం. ఆ మహానుభావుడిని మరి మేకులతో కొడితే ఆ బాధ వర్ణనాతీతం. మరి అది ఎలా తట్టుకున్నాడు? అది ఓర్పు, సహనము. అంత దెబ్బ తగులుతున్నా కూడా భగవంతుడిని ఏం ప్రార్థించాడు? వీళ్ళని క్షమించమనే ప్రార్థించాడు. నన్ను ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళందరినీ క్షమించి వాళ్ళకి సద్బుద్ధి ప్రసాదించు స్వామి. ఆ! వాళ్ళ జీవితాలు మెరుగుపరచు అని పాపం ప్రార్థన చేసినే ఆయన సిలువెక్కాడు. అది త్యాగబుద్ధి. మరి అటువంటి వాళ్ళు చరిత్రలో మిగిలిపోతారమ్మా. ఏమ్మా? చరిత్రలో ఈ సృష్టిలో వాళ్ళెప్పుడూ గూడా ఉంటారు. అదృశ్యంగా, దృశ్యంగా గూడా వాళ్ళు ఉంటారు. దృశ్యంగా వచ్చినప్పుడు మనం కాపాడుకోలేకపోయాం. అవునా? కనీసం వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు చెప్పినవన్నా ఏవైతే ఉన్నాయో సుభాషితాలు ఏవైతే మంచి మాటలున్నాయో, దాన్నన్నా మనం ఏంటంటే శాశ్వతంగా మనం దాన్నన్నా అనుసరించాలి గదా! అవునా? బతుకున్నప్పుడు ఆయన నమస్కారం పెట్టలేదు. పోయిన తర్వాత ఆయన మాట కన్నా నమస్కారం పెట్టి అనుసరించటం, అనుద్వయముగా వెళ్ళటం. అదే కామేశ్వరూప పరమాత్మ యొక్క మార్గము. అదే వాళ్ళు జెప్పింది. ఇందులో నడవమని జెప్పారు. ఆ మాట విను. పోయిన తర్వాత కూడా మాట వినకపోతే ఇంక మనం ఇచ్చిన విలువేమిటి? హ్మ్. చెప్పండి. ఉట్టి గురు పౌర్ణమి నాడే గుర్తు చేసుకోవటమా గురువంటే? కాదుగా. ఆయన చెప్పిన సుభాషితం, ఆయన చెప్పిన మంచి మార్గం ఏదైతే ఉందో అది నువ్వు అనుసరిస్తూ జీవితాంతం అనుసరిస్తూ అంటే ఆయనని అనుసరిస్తున్నావు నువ్వు. ఫిజికల్‌గా ఆయనతో నడుస్తున్నావని కాదక్కడ. ఆయన్నే నీలో కరిగి నిన్ను నడుపుతున్నాడు. అనుసరించటం, అనుద్వయం అంటే అదనమాట. ఆయనకు రూపం అవసరం లేదు. నీలోనే సంకల్ప రూపంగా ఉండి నీతో పాటు నువ్వు గురువుతో పాటు నడుస్తూ ఉంటావని. ఆయన నిన్ను ఎక్కడ కష్టం వస్తే అక్కడ నిన్ను కాపాడుతూ ఉంటాడు. అదే కవచంగా ఆయన పని ఆయన జేస్తూ ఉంటాడు. సద్గురువులు. అది. అంతేగాని పుట్టినరోజులు చేయటం, ఆ! గురు పౌర్ణిమలని చెయ్యండి. ఆ ఒక్క రోజే కాదు. ఆ పూజతో పాటు నీవు గూడా వారు చెప్పిన ఏదైతే ఉంటుందో మార్గము చూపించిన మార్గం ఉంటుందో, అందులో నడుస్తూ పూజ చెయ్యి. అది ఇంకా శోభాయమానంగా ఉంటుంది అని. అవునా? అదనమాట. అంతేగాని ఏదో నామకే వాస్తే కాదు. చాలా పండుగలు మనం నామకే వాస్తే చేస్తాం.
మనసుతో చేసిన పండగ ఏది లేదు. హ్మ్. అసలైన పండగ ఏది? నువ్వు మూడో కన్ను దగ్గర రావటమే అసలైన పండగ. నిన్ను నువ్వు తెలుసుకోవటమే అసలైన పండగ. కిందవన్నీ అనేకంలో చేస్తున్నాం కాబట్టి 10 మందితో చేసేవన్నీ ఏంటంటే పండగలు. మామూలు పండగలు, స్థూల పండగలు. మనసుతో చేసేవన్నీ. ఆత్మతో చేసే పండగ ఎక్కడుంటుందంటే అదే గురువు స్థానము, మూడో కన్ను, ఆజ్ఞాచక్రం. అదే గురు పౌర్ణిమ. మరి వారు చెప్పిన మాట హృదయం నుంచి ఆజ్ఞ దాకా నువ్వు నడవటమే. నడిచావు అంటే అక్కడ గురు పౌర్ణిమ. ఆయన యొక్క దర్శనం, గురు పాదుకా దర్శనం అవుతుంది. అది నీకు అసలైన పండుగ తల్లి, తండ్రి అని చెప్తున్నారు మహానుభావులు ఈ నామంలో. ఇంకా ఉంది. చాలు ఇంకా అక్కడికి. సో 5, 3 కలిపితే 8. ఆ 8 అష్టకోణము. అదే హ్రీంకారాసన గర్భితానలసికాం అది. అక్కడ వరకే అమ్మవారు హ్రీం బీజం వరకు, అష్టకోణ చక్రం వరకు కూడా అమ్మవారి యొక్క స్వరూపము. ఏమ్మా? ఈ కిందంతా సృష్టి. అందుకే మన ఫోటోల్లో గూడా చూడండి అమ్మవారు చాలా ఫోటోలు సగం వరకే ఉంటాయి. అష్టకోణ చక్రం వరకే నీకు దర్శనం అని. కిందంతా ఏమి లేదు. అంతా సృష్టి, మాయ, విస్తరణ. అందుకే చాలా ఫోటోలు ఇళ్లల్లో చూడండి హాఫ్ ఫోటో ఉంటుంది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో టైప్ అన్నమాట. అదే అష్టకోణం రూపం అమ్మవారిది. అంటే ఆవిడ అక్కడ కూర్చుంది. ఇంకా కిందంతా ఏముందమ్మా స్థూల సృష్టే గదా! ఓంకారం నుంచి అంతా స్థూల సృష్టే వచ్చింది గదా! అహంకారాకాశ, తన్మాత్రాకాశ, భూతాకాశ, నువ్వు, నేను పుట్టాం. అంతేగా? అవన్నీ ఎందుకింకా? ఆవిడెక్కడుంది? హృదయ స్థానంలో ఉంది. అష్టకోణ చక్రం దగ్గర ఉంది అని జెప్తున్నాడు. ఆ 5 3తో కలిసి ఏమైంది? 5 + 3 కలిపితే 8. అర్థమైందా? అష్టకోణ చక్రం. అంటే ఆవిడ అక్కడ సప్తధాతువులని ఇవన్నీ ముఖ్యమైన సృష్టికి కావలసిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా తన దగ్గర హ్రీం బీజములో ఆకాశంలో పెట్టుకొని కూర్చుంది. అదే మన పూర్వులు, ఋషులు దర్శనం చేసి సూక్తాలుగా, వేదములుగా దాన్ని ఈ కిందకి తీసుకొచ్చి పురాణ ఇతిహాసాలుగా కింద మనకి అందజేయటం జరిగింది. అది. ఏనన్నా? అర్థమైందా? సో, హ్రీం కనీసం మనం ప్రయాణం హ్రీం బీజం వరకన్నా ఉండాలి గదమ్మా! శ్రీం, ఈంకారాలు అంతవరకు వెళ్ళకపోయినా కనీసం సగం పనన్నా జేయాలి గదా! చేసే సగమైనా చక్కగా జేయండి. అది చెప్తున్నారిక్కడ. అదే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. ఇక మిగతా 8 అంటారా? నువ్వు షోడశ స్థితికి ఎదగాలి అంటే అది గురువుల కృప. 8 ఏమో నీ మూడవ కన్ను. అక్కడ దాకన్నా జీవన్ముక్తి తెచ్చుకోనయనా అంటున్నారిక్కడ. ఆ ప్రయత్నం అన్నా చెయ్యి కనీసం. చిన్నపిల్లాడు నడవటానికి ఎలా ప్రయత్నం చేస్తాడు? వాడికి ఎవరు చెప్తున్నాడు నడవమని పాపం. ఆడవస్థ వాడు పడుతున్నాడు. చివరికి నడుస్తాడు. అలా మనం గూడా యోగంలో చిన్నపిల్లలమే. ధ్యానంలో చిన్నపిల్లలమే. కానీ కష్టపడే చోట కష్టపడాలి. అశ్రద్ధ చేయకూడదు. తర్వాత చేస్తాను స్వామి అనుకుంటే చివరికి తర్వాత కాస్త టుమారో నెవర్ కమ్స్. అది చివరికి 70 ఏళ్లలో పడేస్తుంది. అప్పుడు శరీరం సహకరించదు, మనసు సహకరించదు, కాలము సహకరించదు. నీకు ఆ మాటకొస్తే నువ్వు 10 మంది మధ్యలో ఉంటావు గాబట్టి నీకంటూ ఏకాంతం అనేది దొరకదు. చాలా. ఇంకెప్పుడు చేస్తావు యోగం, ధ్యానం? అది చెప్తున్నాడిక్కడ. అందుకే ఏమన్నారు మహోతార్ బాబాజీ? లివ్ ఇన్ నౌ. ఈ నౌ ఎన్‌ఓడబ్ల్యూ నౌ ఇప్పుడు ఈ క్షణం నీది, నాది. మరుక్షణం ఎలా ఉంటుంది గురువుగారు? ఏమన్నామో నేను చెప్పలేను. నువ్వుంటావు, నేనుండను. లేదా నేనుంటాను, నువ్వుండవు. ఎవరు చెప్పలేరు కదమ్మా! రేపేమవుతుందో ఎవరికేం తెలుసు? సో, నౌ ఇదే. ఇదియే నీకు శాశ్వతం. ఇప్పుడు నేను అన్నం తినాలి, లేదా యోగం చేయాలి, ధ్యానం చేయాలి, ఇప్పుడు గురువు గారికి నమస్కారం చేయాలి. ఏది అనుకున్నావో మంచి లక్షణాలు అవి వెంటనే చేసేయి. అందుకే ఏమన్నారు? మంచి పనులు ఇంకా మంచి పనులకి ముహూర్తం ఎందుకు? తిథి, వార, నక్షత్రాలు చూసుకుంటావా? చెడు పనికి 2 సార్లు ఆలోచన చేయమన్నారు. మంచి పనికి ఇంకా తిథి, వారాలు ఎందుకమ్మా? వరలక్ష్మి వ్రతం దాకా చూద్దామండి. ఏంది చూసేది? ఈ క్షణం నీకు అనిపించింది చేసేయి. మంచిదైతే చేసేయి. చెడైతే ఆలోచన చెయ్యి. ఒకటికి 3 సార్లు ఆలోచించు. అది ఇక్కడ చెప్తున్నారు. ఏమ్మా? ఆ ఆ 8 అష్టకోణ చక్రము. ఆ అష్టకోణ చక్రమే హ్రీంకారాసన గర్జిత నలసిక అమ్మవారు.
ఈ రీతిగా సృష్టి క్రమము ఏర్పడిందన్న రహస్యం సంఖ్యా శాస్త్రములో నుండి తెలుసుకోవలను. ఇది సంఖ్యా శాస్త్రము అంటారు నన్న. అంటే 0 నుంచి 8 ఎలా వచ్చింది దాన్ని ప్రూవ్ చేయాలి కదా. A+B ఏమిటి అన్నట్టుగా ఈ 0 నుంచి 1 ఎలా వచ్చింది అంటే శ్రీ విద్య ఉంది అక్కడ. అంటే అక్కడికి చైతన్యం వచ్చింది. ఏమ్మా లెక్కలుగా వేయండి. ఏలో చైతన్యం బి అయింది. అవి 2 అయినాయి. 2 కలిపిస్తే ఏమైంది? శివశక్తి అయింది. ఏబి స్క్వేర్. అంతేగా అలాగా నువ్వు సాంఖ్య శాస్త్రం. సో ఈ రకంగా నువ్వు అష్టకోణ చక్రం వరకు కూడా సాంఖ్య శాస్త్రము. అక్కడి నుంచి ఈ ఈ 9 నవావరణాలు భూతాకాశం దాకా అమ్మవారు ఏమిటి ఓంకారం వరకు 9. ఇక కిందంతా ఏమైంది? 9, 10, 11, 12, 13, 14 అలా అనేకం సంఖ్య వచ్చింది. సాంఖ్య శాస్త్రం వచ్చిందని. 0 నుంచి ఇంత సృష్టి జరిగిందని. ఎంత పవర్ దాకా? ఎంత పవర్ అంటే లెక్క కట్టలేని. నక్షత్రాలు లెక్క కట్టండి. ఇంకా సున్నాలు వేయలేకపోతున్నాం స్వామి. ఎంత అని చెప్తాం? అనేకము అని చెప్పేస్తాం స్వామి అని అంటారు మీరు నాకు. అలానే పెట్టమ్మా అంటారు. అవునా? అమ్మవారి నామాలు ఎన్నున్నాయి? అనేకం స్వామి. ఈ 1000 నామాలే కాదు, అనేకము. ఓకే, ఇంత అని చెప్పలేవు. ఇది సాంఖ్యశాస్త్ర ప్రకారంగా శ్రీచక్రాన్ని చక్కగా స్వానుభూతి చేసుకోమని. ఎలా సాంఖ్యశాస్త్రంగా జరిగింది అంటే 0 ఎలా అయింది 1. ఆ 1లో ఈ 2 కలిపితే 2 ఎలా వచ్చింది అంటే శివశక్తిగా వచ్చింది అని. ఇదే లలితా సహస్రనామ అంతర్గత రహస్యాల్లో ఈ నామాల్లో ఉన్న ఆ సాంఖ్యశాస్త్రం అంతా చూపిస్తున్నారు. 9 వరకు చూపిస్తున్నారు. అదే ఈ 9 నీకు చక్కగా తెలిసింది అంటే యు ఆర్ మాస్టర్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్. నీకు ఏ లెక్క అయినా నువ్వు దానికి పరిష్కారం కనుక్కుంటావు. ఏమిటి? జీవిత లెక్కలు కూడా. ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా, అదే ధైర్య సాహసే లక్ష్మి అని. నీ జ్ఞానమే ధైర్య సాహసే లక్ష్మి అని. ఈ బ్రహ్మ విద్యయే నీకు ధైర్య సాహసే లక్ష్మి. రాముడు శ్రీ విద్యోపాసకుడు కాబట్టి ఆయన ఒంటరిగా ఉన్నా కూడా రాక్షసులు మరి అప్పుడు అడవుల్లో ఎలా ఉంటాడు? మరి ఇద్దరు అన్నదమ్ములు ఎలా ఉన్నారు? సాంఖ్యశాస్త్రం యొక్క శక్తి ధైర్య సాహసే లక్ష్మి. అవునా? ఆ రకంగా ఏంటంటే వాళ్ళు ఆ సాంఖ్యశాస్త్రం వాళ్ళు శ్రీ విద్యోపాసకులు కాబట్టి ఆ ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. అదే బల అతి బల అనే మంత్రం. అదే ఆ గురువు వీళ్ళకి ఇచ్చింది. శ్రీ విద్యనే సాంఖ్యశాస్త్రంగా 9 అనేకమైనప్పుడు భయం అనేది వస్తుంది. అంతవరకు అభయం. అమ్మవారి అభయం 9 వరకు. 9 10 అవుతున్నా 11 అవుతున్నా కూడా మనకి ఏమవుతుంది? అవును, వయసు మీద పడుతుంటే ఏమవుతుంది? భయం అనేది ఏర్పడుతుంది. చావుకి మృత్యువుకి దగ్గరికి వెళ్ళిపోతున్నానని. అందుకని అది భయము. అదే మాయ పెరగటం. అదే భయాన్ని నీలో కలిగిస్తుంది. అంతే కదా, భ్రమ ఎప్పుడు నిన్ను మాయలో పెడుతుంది. అదంతా నీకు భయపూరితంగా ఉంటుంది. జీవితమే భయంగా నువ్వు గడుపుతూ ఉంటావు. 9లో ఉన్నావు అనుకో, అదే కవచం. అదే శ్రీ విద్యా లక్ష్మం. అదే నీకు లక్ష్మణ రేఖ నీ జీవితానికి. ఎందుకు 10, 11లో ఎందుకు అడుగులు వేస్తున్నావు? మాయలో ఎందుకు వేస్తున్నావు? వేసావు అంటే భయం. తప్పదు కదండి, వ్యవహారం చెయ్యి. కానీ 9 మర్చిపోకు. నేను 9లో ఉంటూ నేను అనేకంలో తిరుగుతున్నాను అన్నట్టుగా కృష్ణుడిలో తిరుగు. మళ్ళీ 9 దగ్గరికి వచ్చాయి. వాడే శ్రీ విద్యోపాసుడు. అనేకాన్ని ఎప్పుడు చేయడు వాడు. 9లోనే ఉంటాడు. వాడే లక్ష్మణ రేఖ గీసుకుంటాడు. వాళ్ళ గురువు వాళ్ళకి ఇచ్చిన అది గొప్ప వరం. అదే మరి విశ్వామిత్రుడు రాములు వారికి ఇచ్చింది. బల అతి బల అంటే అదే అన్నమాట. ఏమ్మా సీత, అందుకనే సీతకి లక్ష్మణ రేఖ అవసరమైంది. మరి దాటింది అంటే భయం. దాటనంత వరకు ఆ భయం. అలానే రాముడు ఏమిటి? బలాది బల మంత్రం ఉంది కాబట్టి అందులోనే ఉంటూ ఆయన అన్ని వ్యవహారాలు చేశాడు. గురువు యొక్క ఆశీస్సులు అక్కడ పనిచేసాయి. అందుకే రాములు వారు ఒంటరిగా ఉన్నా ఎవరు ఏం చేయలేకపోయారు. ఆయన అనేకంలో ఉన్నా కూడా ఎవరు ఏం చేయలేకపోయారు. అవునా? అదే అమ్మవారి యొక్క అభయము. భయము లేని స్థితిలోనే వీళ్ళందరినీ పెట్టిందని.
అలా నువ్వు ఈ సాంఖ్యశాస్త్ర రహస్యం తెలుసుకుంటే నీ జీవితమే ఏమ్మా అన్ని సమస్యలు ఏదైనా కూడా నీకు ఇట్టే నీకు దాని యొక్క సొల్యూషన్స్ అంటే ఏంటంటే ఆన్సర్స్ అనేవి వస్తాయి. నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని నువ్వు 10 రోజులు ఆలోచన అనవసరం. అప్పటికప్పుడే నీకు జవాబు వచ్చేస్తుంది. వెంటనే పరిష్కారం కూడా మార్గం నీకు అక్కడికక్కడే అమ్మవారు ఇస్తుంది అని. అందుకే జీవితం నీకు ఒక సమస్యగా ఉండదు. అన్ని సమస్యలు నెట్‌లో బుర్రలో పెట్టుకుంటే ప్రతిరోజు సమస్యే. ఎందుకంటే మనం ముందుకెళ్ళాలిగా. ఆనందంగా అనేది ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకోవాలి గానీ, ఆనందం వెంట నేను పరిగెత్తాలి స్వామి మాయ నుంచి వదిలించుకొని అని జీవితం ఉండకూడదు. జీవితమే ఆనందం. జీవితమే పరమానందం. అది దాన్నే మకరందం. అది గ్రోలటమే మకరందం. అదే తియ్యగా ఉంది జీవితం. తియ్యటి జీవితం, తియ్యటి మధుర స్మృతులు ఇలా ఉండాలి. అంతేగాని భయోత్పాతాలుగా జీవితం గడపడం ఏంటి? ఒక పక్కన మృత్యువు వచ్చేస్తోంది. ఒక పక్కన మళ్ళీ మనకి భయం. పోయే వరకు ఇదేనా జీవితం? సాంఖ్య శాస్త్రం నాన్న. మరి ఇవన్నీ మనకి దీని యొక్క కారణం ఏమిటి? అదే సాంఖ్య. ఈ అనేకమైన కోరికలకి కారణం ఏంటి స్వామి అంటే అదే సాంఖ్య శాస్త్రం. అమ్మ నీలో నీవుగా ఉండమ్మా. అదే నీకిచ్చే నేను అభయం. నీలో నీవుగా ఉండటం. నీవు ఆలోచనల వెంట పరిగెత్తడం గాదు. ఆలోచనలు నీ నీ దగ్గర నువ్వు పెట్టుకోవటం. అవి నీకు లొంగుండాలి. నువ్వు దానికి లొంగి ఉంటే ఎలా? ఈ సూత్రం నీకు తెలీదు కాబట్టి నువ్వు మాయలో ఉంటావు. తెలుసుకోవడమే శ్రీ విద్య, శ్రీ విద్యా రహస్యాలు. చాలా ఇదే అంతర్గత రహస్యాలు. తెలుసుకున్నావనుకో ఎప్పుడు శ్రీచక్రం యొక్క స్పృహలోనే ఉంటావు. 9లోనే ఉంటావు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఏమ్మా? అదే నీ యొక్క మణిద్వీపం. నువ్వెక్కడ ఆనందంగా ఉన్నావో అదే మణిద్వీపం అమ్మా. ఎక్కడో ఆకాశంలో ఎక్కడో ఉందని గాదు. సచ్చితానంద అనే స్థితి నీకొచ్చింది అంటే అదే మణిద్వీపం. చాలా ఇదంతా నేను చెప్పిందమ్మా. ఇది జాగ్రత్తగా ఇది మనసులో పెట్టుకోండి. గురువుగారు నీకు చెప్పారు కాబట్టి గురువు అని నేను అనుకోవట్లేదమ్మా. కానీ ఒక సాటి ప్రయాణికుడిగా ఈ శ్రీ విద్య అనే యొక్క మార్గంలో పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అంటారు. మనందరం కాశీయాత్ర చేస్తున్నప్పుడు నాకు తోచినవి మీకు నేను చెప్పాను. నా అనుభూతులు, నా అనుభవాలు. ఇది పెట్టుకున్నావంటే మనకి ఏ భయం ఉండదు. విషయం తెలిసింది అంటే వాడికి భయం లేదు. విషయం తెలియనప్పుడే భయోత్పాతాలు సృష్టిస్తుంది లోకం. ఏమ్మా? అది. సో సంఖ్యాశాస్త్రంలో నుండి తెలుసుకోవలెను. ఆ 8 అష్టకోణ చక్రము. అంటే ఇప్పుడు నీకు అర్థమైంది కదమ్మా! అంటే సాంఖ్యశాస్త్రంలో ఈ శరీరము, ఈ సృష్టి ఎలా జరిగినది? అందులో అమ్మవారు వచ్చి ఈ యొక్క ఆత్మ ఈ యొక్క ఈ మట్టి బొమ్మలో ఆవిడ చిదాత్మగా ఎలా వచ్చి కూర్చుంది త్రికోణాంతర దీపికగా అనే శ్రీ విద్య నీకు తెలిసింది అంటే, అంటే అహం బ్రహ్మాస్మి అమ్మవారే నేను, నేనే అమ్మవారు అనే అదే బ్రహ్మ చింతన నువ్వు చేసావు అంటే నీకు సాంఖ్యశాస్త్రము ఏమ్మా సాంఖ్యశాస్త్రం వలన ఈ సృష్టి రహస్యం అంతా కూడా అవగతమై భయాన్ని పుట్టించదు, అభయాన్ని పుట్టిస్తుంది. అదే నిన్ను సచ్చితానంద అనే మార్గంలోకి తీసుకెళ్తుంది. లేదు అంటే ఎప్పుడూ కూడా నరకం వైపే ఉంటుంది. నరకం అంటే ఎక్కడో ఉందని కాదు. మనం అజ్ఞానంలో ఉండటమే పెద్ద నరకం. ఎందుకంటే శిక్ష ఏముందమ్మా? నరకలోకంలో ఎవడేమి శిక్షిస్తాడు? అజ్ఞానంలో భగవంతుని తెలుసుకోకపోవటం, మాయ వెంట పరిగెత్తటం, లేనిపోని కష్టాలు తెచ్చుకోవటం అనేకంలో. ఇదే నరకం. నరకయాతనలు పెడుతున్నారండి అంటుంటాం. ఎవడికో డబ్బులు ఇస్తాం. నరకయాతన. వాడు ఇచ్చే వరకు మనకు టెన్షనే. ఇంతకంటే నరకం ఉంది. ఆ మానసిక క్షోభ చాలా మనం భరించలేమమ్మా. శరీర బాధలన్నా భరిస్తాం. వాడు కొట్టాడు అంటే ఆ! ఆ గాయం మళ్ళీ మర్నాడు మాసిపోతుంది. కానీ మనసులో దెబ్బ తగిలిందనుకో, క్షోభ పెట్టారనుకో అది జన్మంతా ఉంటుంది. రాముల వారికి లేదు? సీత ఎడబాటుకు మరి ఆయన పాపం క్షోభ పడ్డాడా లేదా? చెప్పండి. అది క్షోభ అంటే అదనమాట. వస్తున్నానన్న.
ఇందాక గురువుగారు చెప్పిన పద బీజ రేఖా సంఖ్యలే మంత్ర దేవికి చతుర్బాహువులు. ఈ సమస్త బ్రహ్మాండమునకు ఆ చతుర్బాహువులే 4 దిక్కులు. మంత్రశాస్త్రమును నాద రూపంగా చూస్తే అవి పద బీజ రేఖ సంఖ్యలు. ఇలా ఎక్కడికక్కడే అమ్మవారి స్వరూపమును అర్థం చేసుకోవాలి. అమ్మవారిని ఎలా అర్థం చేసుకుంటావు నువ్వు? 4 చేతులు అంటే బొమ్మలో 4 చేతులు చూసి అమ్మవారు మనలానే 2 ఎక్కువ ఉన్నాయి, నాకు 2 ఉన్నాయి అని ఇలా కాదు అర్థం చేసుకోవటం నాయన. చతుర్బాహువులు అంటే 4 దిక్కుల్లో కూడా ఈశాన్య దిక్కు, తూర్పు, ఇటువంటివన్నీ దిక్కులు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు సాంఖ్య శాస్త్రం తెలిసిన వాడికి ఏ దిక్కులో వెళ్ళినా వాడికి ఆనందమే. అది చెప్తున్నాడు. లేదు అంటే దిక్కులు, ఆ ప్రకృతి, అక్కడున్న శక్తులు నిన్ను నియమిస్తే భయపెడతాయి. ఆ దిక్కుల్లో ఇప్పుడు అర్జునుడు కూడా అంతే కదా, ఈశాన్య దిక్కు వెళ్ళి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు, శివకరాక్షం అయింది. కృష్ణుని సాంఖ్యశాస్త్రము, కృష్ణుడినే తలుచుకుంటూ వెళ్ళాడు తపస్సు చేయడానికి. ఆయన తపస్సుకు మెచ్చి శివుడు వరాలు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు కాబట్టి మిగతా దేవతలు 4 దిక్కుల్లో ఉన్న వాళ్ళు సాక్షాత్ శివుడే ఇచ్చినప్పుడు మనం ఇవ్వకపోతే బాగుండదని చెప్పి వీళ్ళు కూడా ఇవ్వటం. ఆగ్నేయాస్త్రము, ఐంద్రాస్త్రము, ఇటువంటి అస్త్రాలన్నీ కూడా వాళ్ళు 1+5 4 ఆఫర్స్ అందరూ అర్జునుడికి ఇవ్వడం జరిగింది. అలా నువ్వు ఏ దిక్కు సాంఖ్య శాస్త్ర ప్రకారంగా ఈ పద బీజ రేఖ ఏవైతే ఉన్నాయో గురువుగారు చెప్పారు కదా, అమ్మవారిని ఎలా చూడాలి? నాద రూపంగా చూస్తే ఆమె పద బీజ రేఖ సంఖ్యలు. పదములు గాని బీజములు గాని రేఖలు గాని కనిపించిన చోట నువ్వు ఎక్కడైనా వెళ్ళి చూసావు అనుకో, ఎక్కడైనా గుళ్ళల్లో శ్రీచక్ర ఆకృతిలో ఏదన్నా ఉందనుకో, రేఖగా వాళ్ళు గీశారనుకో, ఓహో అమ్మవారు ఈ రేఖా రూపంలో ఉంది. పదము చూసామనుకో, కొన్ని పదాలు ఉంటాయి, బీజాలు ఉంటాయి, అవన్నీ అమ్మవారి యొక్క స్వరూపాలు అని అర్థం చేసుకో అని చెప్తున్నారు.